నమస్కారం అండి. నేను ధర్మేందర్ కాట్రాక్స్ మెయిన్ రోడ్ హైదరాబాద్ బేగంపేట తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. వెహికల్ బొలెరో నియో. సో కొత్త వెహికల్. ఈ వెహికల్లో మనం లగేజ్ క్యారియర్ అనేది పెట్టాం. బాడీ ఫిక్స్ లగేజ్ క్యారియర్. జనరల్గా ఇది లగేజ్ క్యారియర్ లాగా కనపడదు. చూడడానికి దూరం నుంచి చూస్తే నార్మల్గా క్యారియర్లు అయితే క్యారియర్ లాగా కనపడదు. దీంట్లో బాడీ ఫిక్స్ పెట్టాం. దాంతోపాటు మనం మంచి బ్యూటిఫుల్ లుక్ ఉండడానికి దీంట్లో హమ్మర్ లైట్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సో అది కాకుండా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా దీంట్లో పెట్టాము. సో దీంట్లో ఏ యాక్సెసరీస్ నేను వేసామని చూపిస్తాను, రండి చూద్దాం. దీని పైన చూడండి, టాప్లో పైన ఒక 5 హమ్మర్ లైట్ అనేది పెట్టాము. జనరల్గా దీంట్లో ఈ మహేంద్ర తార్కి వాటికి ఈ లైట్లు అనేది పెడతారు. సో మనం ఏం చేసామంటే బండికి మంచి బ్యూటిఫుల్ లుక్ ఉండాలని ఏదైతే లగేజ్ క్యారియర్ ఉందో ఆ క్యారియర్ మీదనే ఈ 5 హమ్మర్ లైట్ అనేది మనం పెట్టడం జరిగింది. మనం సపరేట్ స్విచ్ అది పెట్టాము. వద్దంటే మనం ఆఫ్ చేస్తే కూడా చూడడానికి మంచిగా బ్యూటిఫుల్గా బ్లాక్ కలర్ వైట్ మీద కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఆన్ చేసినప్పుడు లైట్ వస్తుంది అనమాట. సో ఈ హమ్మర్ లైట్ అనేది దీంట్లో మనం పెట్టాము. సో అలాగే ఈ వెహికల్కి మనం చూస్తున్నారు కదా, ఇది జనరల్గా నార్మల్గానే వైట్ కలర్ అనేది వచ్చింది. సో దీన్ని డ్వెల్ కలర్గా మార్చడం వల్ల ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది ఈ బండికి వచ్చింది. మీకు కనపడుతుంది కదా, పై పార్ట్ మొత్తం బ్లాక్ ఉంది, కింద పార్ట్ అన్నీ వైట్ ఉంది. సో దీన్ని డ్వెల్ కలర్గా మనం చేయడం వల్ల బండికి వచ్చి మంచి ఒక ఎలిగెంట్ ఆర్ క్లాస్ లుక్ కనపడుతుంది. ప్లస్ దాంతోపాటు ఇక్కడ చూడండి, మెయిన్ ఈరోజు మనం రూఫ్ ర్యాక్ లగేజ్ క్యారియర్, దీన్ని బాడీ ఫిక్స్ లగేజ్ క్యారియర్ అని కూడా చెప్తారు. సో దీనికి వైట్ కలర్ లగేజ్ క్యారియర్ మనం పెట్టాము. ఇది బయట నుంచి చూడడానికి 100% జస్ట్ రూఫ్ రైల్ రూఫ్ ర్యాక్ లాగానే కనబడుతుంది, కానీ క్యారియర్ లాగా అసలు ఉండదు. కానీ అట్ ద సేమ్ టైం దీనిపైన మీరు ఎక్కి చూస్తే లోపల దీన్ని మనం క్యారియర్ కింద వాడుకోవచ్చు. చాలా హెవీ లగేజ్ క్యారియర్, హెవీగా ఉంటుంది. మనం ఎంతైనా దీని మీద లోడ్ వేయచ్చు. ఈవెన్ మనం పొరపాటు గారున్న ఎక్కి నిలబడితే కూడా అది బెండ్ అనేది కాదు, అంత హెవీ డ్యూటీ లగేజ్ క్యారియర్. అట్ ద సేమ్ టైం వెహికల్లో మనం క్యారియర్ ఉన్నట్టు లేదు, లుక్ కూడా బాగుంటుంది. ఈ క్యారియర్ ఒకసారి పెట్టేస్తే ఇక పర్మనెంట్ ఉండిపోతుంది. తీయాలి, పెట్టాలి, అట్లాంటి ఏ ఇబ్బంది మనకు ఉండదు అనమాట. సో ఈ క్యారియర్ మీరు చూశారు, ఈ హమ్మర్ లైట్ చూశారు కదా. దీంతో పాటు దీంట్లో ఏంటంటే మనం షోరూమ్ నుంచి నార్మల్ బేసిక్ సిస్టమ్ అనేది వచ్చింది. సో ఆ బేసిక్ సిస్టమ్ని మనం రిమూవ్ చేసేసి కంప్లీట్ దీంట్లో ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టాము. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ కెమెరా దీంట్లో పెట్టడం జరిగింది. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎట్లా పెట్టని చూపిస్తాను, రండి. షోరూమ్ నుంచి నార్మల్ ఒక చిన్న 7 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నార్మల్ సిస్టమ్ వస్తుంది. దాంట్లో ఇన్ఫోటైన్మెంట్ రాదు, యూట్యూబ్, గూగుల్ నావిగేషన్ ఏం రాదు. సో కస్టమర్ చాయిస్ ప్రకారం మనకు ఒక 9 inches పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేటట్టు ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో పెట్టాం. దీంట్లో మనకు రివర్స్ కెమెరా వేసినప్పుడు మనకు రియర్ వ్యూ కనబడుతుంది. సో ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనబడుతుంది చూడండి. సో ఇలాగే దీంట్లో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, అన్ని రకాల కెమెరాస్ 360 కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు అన్నీ కనబడుతుంది చూడండి, రేడియో, స్టీరింగ్ వీల్ కవర్ అన్నీ. ఇప్పుడు దీనికి షోరూమ్ నుంచి వచ్చిన బటన్స్ అన్నీ దీంట్లో మనకు పనిచేస్తుంది. ప్లస్ అది కాకుండా మనకు ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో కానీ ఏదన్నా ఇప్పుడు మనం ఏదన్నా న్యూస్ అట్లాంటివి వినాలంటే కూడా మనం వినొచ్చు. ఇక్కడ సాంగ్స్ ఏదైనా చూడాలంటే కూడా మనం చూడొచ్చు. ప్లస్ ఇది కాకుండా మనకు నావిగేషన్ దీంట్లోనే ఉంటుంది. మీరు నెట్ఫ్లిక్స్ అట్లాంటిది కూడా మనం ఎంట్రీ చేసుకోవచ్చు. జస్ట్ క్లారిటీ చూడండి. ఇట్ వాస్ ఎ క్రిస్టల్ క్లియర్ మూవీ. సో దీంట్లో మనకు రేడియో, బ్లూటూత్, తర్వాత మనకు గూగుల్ నావిగేషన్, అన్ని రకాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో మనం చూసుకోవచ్చు. ఈ వెహికల్లో చూడండి,
మనం దీంట్లో టోటల్ ట్రాన్స్పరెంట్ నానో సెరామిక్ ఫిలిం అనేది వేసాం. దీంట్లో మనకు 75% జెన్యున్ హీట్ రిజెక్షన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ విజన్, టోటలీ ట్రాన్స్పరెంట్ ఫిలిం ఇది. అసలు దీనికి ఫిలిం వేసినట్టే ఉండదు, కానీ మీకు లోపల ఏసీ కూలింగ్లో కానీ హీట్ రిజెక్షన్లో కానీ జనరల్గా మనం బండి ఎక్కడైనా ఎండలు పెట్టినప్పుడు ఒక 10-15 నిమిషాలు పెడితేనే బాగా వేడి అవుతుంది. ఈ నానో సెరామిక్ ఫిలిం వేసిన తర్వాత 45 మినిట్స్ వరకు మీకు లోపల వేడి అనేది రాదు. సో ఎంటైర్ వెహికల్ ఇంక్లూడింగ్ ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా మనం దీంట్లో వేసాము. ఇది ఎక్స్పెన్సివ్ ఫిలిమే కానీ అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో మన దగ్గర ఎలాంటి కార్ కన్నా ఎలాంటి యాక్సెసరీస్ ఎలాంటి ఫిలిం కూడా మన దగ్గర వేసుకోవచ్చు. దీనికి ఫుట్ స్టెప్ గార్నిష్ కూడా వేసాము, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మనకు గీతలు పడకుండా ఉండడానికి. సో ఓవరాల్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో మనం ఎలాంటి వెహికల్ కన్నా ఎలాంటి యాక్సెసరీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో వెల్కమ్ టు కార్ ట్రాక్స్. మన కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే అడగండి. సో మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. రండి. నమస్తే సార్. నమస్తేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో బొలెరో నియో కొత్త బండి తెచ్చారు. మీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, మా బండి ఈ విధంగా ఉండాలి, స్పోర్ట్స్ మోడల్ ఉండాలి, సో క్యారియర్ ఇట్లా ఉండాలి అని. సో మీరు ఒకటే మైండ్లో అనుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మీరు అనుకున్నది ఏ విధంగా జరిగింది, సో కార్ ట్రాక్స్లో మీకు ప్రైస్ కానీ క్వాలిటీ కానీ సర్వీస్ కానీ ఎట్లా అనిపించింది, ఒక ఫ్యూ వర్డ్స్. బాగుందండి. అంటే జనరల్గా యాక్చువల్గా నేను నా ఐడియా ప్రకారం ఇట్లా ఉంటే బాగుంటుంది, క్యారియర్ బాడీ ఫిట్ ఉండాలి, మరీ ఎక్కువగా లేకుండా సింపుల్ లుక్లో ఉండాలి వెహికల్ అనుకున్నాను. దాని ప్రకారము నాకు ఇట్లా కార్ ట్రాక్స్లో బాగా చేస్తారు అని ఒక ఫీడ్బ్యాక్తో వచ్చి కలిశాను. సారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు, అన్నీ తెప్పించి చేశాడు. బండి అయితే బాగుంది, సర్వీస్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది, ఓవరాల్గా అంతా ఓకేనండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కరీంనగర్ అండి. సార్ కరీంనగర్ నుంచి యాక్సెసరీ చేయడానికి మనకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.